బీఆర్ఎస్ పార్టీది అవకాశవాద రాజకీయమని సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు ఆరోపించారు. భువనగిరిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉపరాష్ట్రపతి ఎన్నికలు కేవలం విధానపరమైన అంశాలపై జరుగుతాయని అన్నారు. నయా ఫాసిస్ట్ పాలనకు వ్యతిరేకంగా లౌకిక వాదం, సామాజిక న్యాయం, రాజ్యాంగ మౌలిక విలువలను కాపాడటానికి ప్రతిపక్షాలు సుదర్శన్ రెడ్డికి మద్దతుగా నిలిచాయని రాఘవులు తెలిపారు. అయితే ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ మరోసారి తన అవకాశవాదాన్ని నిరూపించుకుందని మండిపడ్డారు. రాజ్యాంగం రక్షణ వైపు నిలబడాలా లేక దాన్ని నాశనం చేసే వారికి వైపు నిలబడాలా అనే కీలకమైన సమయంలో బీఆర్ఎస్ పార్టీ లౌకిక వాదాన్ని నాశనం చేసే వారికి పరోక్షంగా మద్దతు ఇచ్చిందని ఆయన విమర్శించారు. అంతేకాకుండా దేశంలో యూరియా కొరతపై కూడా రాఘవులు కేంద్ర ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. నీటి వినియోగం ఎక్కువగా ఉండే పంటల సాగును తగ్గించడానికి, రైతులను బలవంతంగా పంటల మార్పిడి విధానం వైపు మళ్లించడానికి కేంద్రం యూరియాను నియంత్రించే కుట్ర చేస్తుందని ఆయన అన్నారు. ఈ చర్యలు రైతుల జీవితాలను ప్రభావితం చేస్తాయని ప్రభుత్వం వెంటనే ఈ విధానాలను పునఃసమీక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రకటించుకుని వాళ్ళు ఏదైనా చేస్తే వేరే విషయం. రోజు మేము లౌకికవాదమే అని చెప్తుంటారు, మేము అభివృద్ధివాదులమే అని చెప్తుంటారు. కానీ రాజకీయాలకు వచ్చేసరికి ఇలా వ్యవహరించడం మంచిది కాదు అని చెప్పేసి మేము బీఆర్ఎస్కి చెప్తున్నాం. ఇక రెండో విషయం, ప్రధానమంత్రి గారు నిన్న బీజేపీ పార్లమెంట్ సభ్యుల సమావేశంలో ప్రసంగించారు. ఆ ప్రసంగం సందర్భంలో మన దేశం ఆత్మనిర్భర్ ప్రాతిపదిక మీద ముందుకు పోవాలని ఒక పిలుపిచ్చారు. అలాగే స్వదేశీ వస్తువులనే మనం వాడేట్టుగా ప్రజలను ప్రోత్సహించాలని చెప్పేసి వారు ఒక పిలుపిచ్చారు. ఈ పిలుపు ఎలా ఉందంటే, ట్రంప్ గారు కళ్ళు రూనప్పుడేమో స్వదేశీ జ్ఞాపకం వస్తుంది, ట్రంప్ గారు చిరునవ్వు నవ్వినప్పుడేమో ఆయనకి విదేశీ వ్యాపారం జ్ఞాపకం వస్తుంది. వారి ఆత్మనిర్భరత ఈ దేశానికి ప్రయోజనం కోసం కాదు, అమెరికాకి ఎలా సర్దుబాటు చేసుకోవాలి, ఎలా అమెరికాకి ఇంకా గరిష్టమైన స్థాయిలో తోడ్పడాలని చెప్పేసేదే వారి విధానంగా కనిపిస్తుంది. ట్రంప్ 50% సుంకాలు విధించి భారతదేశం మీద, ట్రంప్ అనుయాయులు రోజు భారతదేశాన్ని తెగనాడుతూ ఉంటే దాన్ని ఖచ్చితంగా నిర్ద్వందంగా ఖండించి ఎదురు తిరగకుండా నంగినంగిగా నసనసగా మోడీ గారు మాట్లాడుతూ ఉన్నారు. ఈ సమావేశంలో ఒక్క మొక్క కూడా అమెరికా గురించి మాట్లాడలేదు, ప్రస్తావించలేదు. మన దేశం ఇంత తీవ్రమైన దాడి ట్రంప్ నుంచి ఎదుర్కొంటున్నాం, అమెరికా ఇంత తీవ్రమైన పద్ధతిలో ఒత్తిడి చేస్తుంది, 140 కోట్ల జనాభా కలిగిన దేశం, అతిపెద్ద ప్రజాస్వామిక దేశం, మోడీ గారు చెప్పినట్టే మేము విశ్వగురువులు అని చెప్పేసి రోజు ప్రకటించుకుంటున్న దేశం. అటువంటి దేశాన్ని పూచిక పుల్లలాగా కూడా లెక్క చేయకుండా ఈరోజు అమెరికా మాట్లాడుతూ ఉంటే, ఏ దేశంతో ఎలా వ్యవహరించాలో తాను నిర్ణయించే పద్ధతిలో, చైనాతోటి ఎలా వ్యవహరించాలి, రష్యాతోటి ఎలా వ్యవహరించాలి, ఇరాన్ తోటి ఎలా వ్యవహరించాలి అని చెప్పేసి, ఈరోజు పాకిస్తాన్ తోటి ఎలా వ్యవహరించాలి అనేది అమెరికా ఆదేశిస్తున్నట్టు మాట్లాడుతుంది. తన ఆదేశాల ప్రకారం నడవాలని చెప్పేసి చెప్తుంది. అటువంటి దాన్ని ధైర్యంతో ప్రతిఘటించే దేశంగా మాట్లాడకుండా ఒక పిరికి దేశంగా మనల్ని చిత్రీకరించే పట్ల మోడీ గారు వ్యవహరిస్తున్నారు. సరైనది కాదు. మనం అమెరికాతోటి ఇప్పటి వరకు ప్రపంచ అనుభవం ఏంటి, ఎవరు ఎదురు జరిగితే వాళ్లే ఈరోజు అమెరికా యొక్క ఒత్తిడిని తట్టుకొని నిలబడగలుగుతున్నారు. ఎవరు లొంగిపోతే వాళ్ళు తీవ్రంగా నష్టపోయారు. అందుకని స్పష్టంగా మన వైఖరిని ట్రంప్కి ముఖం మీద బల్లగుద్దినట్టు చెప్పాలని చెప్పేసి మేము కోరుతున్నాం. అటువంటి వైఖరిని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం లేదు, మోడీ గారు ప్రకటించడం లేదు. ఎస్సీఓ దేశాల సమావేశానికి వెళ్ళారు, సంతోషం. ఇప్పుడు బ్రిక్స్ సమావేశానికి మళ్ళీ వెళ్ళలేదు. మళ్ళీ అమెరికా అధ్యక్షుడు ఒక మాట అంటే మళ్ళీ ఈయన మాకు అమెరికాతో ఎంతో స్నేహపూర్తిమైన సంబంధం అని చెప్పేసి మళ్ళీ వెనక్కి తగ్గి మాట్లాడుతున్నాడు. అమెరికా ఏమి వెనక్కి తగ్గడం లేదు టారిఫ్ విషయంలో, ఆ విషయంలో. కానీ భారతదేశం నిన్న ఒక పద్ధతిలో వ్యవహరించి ఈరోజు ఇంకో పద్ధతిలో వ్యవహరిస్తుంది. అది మన దేశం యొక్క స్పష్టమైన వైఖరిని,
పటిష్టమైన నాయకత్వాన్ని అది వ్యక్తం చేయదు. అందుకనే ఈరోజు ట్రంప్ అమెరికా పట్ల లొంగుబాటు వైఖరిని విరమించాలని చెప్పేసి ప్రజలందరూ ఉద్యమాల్లోకి రావాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ఈరోజు యూరియా కొరత అనేది కేంద్ర ప్రభుత్వం సృష్టించింది. యూరియా కొరత కూడా ఈరోజు అమెరికా ఒత్తిడిలో అంతర్భాగం. భారతదేశంలో వరి కానీ గోధుమలు కానీ ఇటువంటి పంటలు పండించకుండా చేయాలనేది అమెరికా యొక్క అతి లోతైన విధానం. అమెరికాలో పండే మొక్కజొన్నలు, అమెరికాలో పండే గోధుమలు, అమెరికాలో పండే వడ్లు, అలాగే అమెరికాలో పండే సోయాబీను, అమెరికాలో పండే పత్తి, ఇవి మనం కొనుగోలు చేయాలి అని చెప్పేసి ఇవి కొనుగోలు చేయాలి అని చెప్పంటే నీటి వాడకం ఎక్కువగా ఉండే పంటలను మానేయించాలి. నీటి వాడకం ఎక్కువగా పండించే పంటల్లో యూరియా ఎక్కువ వాడతారు. అందుకని యూరియాని కంట్రోల్ చేసి యూరియాని వాడకుండా చేయగలిగితే ఆ రకంగా పంటల మార్పిడిని బలవంతంగా రైతుల మీద రుద్దొచ్చని చెప్పేసి ఒక లోతైన కుట్ర ఈరోజు జరుగుతుంది. ఇవాళ జరుగుతుంది కాదు, అమెరికా గత దశాబ్దం నుంచి ఈ రకమైన ప్రయత్నాలు చేస్తుంది. ఈరోజు ఎంఎస్పి ప్రకటించకుండా, చట్టబద్ధం చేయకుండా తిరస్కరించడానికి కూడా ఒక ముఖ్యమైన కారణం. ఆ పద్ధతిలోనే ఈరోజు వారి ప్రయోజనాల కోసం ఈరోజు యూరియా కొరత ఈరోజు కేంద్ర ప్రభుత్వం సృష్టించింది. ఆ కేంద్ర ప్రభుత్వం మీద ఈ రాష్ట్రాలు ఈ విధాన ప్రాతిపదిక మీద పోరాడాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ఇప్పుడు జీఎస్టీ మీద విస్తృతంగా ప్రచారం చేయండి, వ్యాపారస్తుల సమావేశాలు వేయండి అని చెప్పేసి పార్లమెంట్కి మోడీ గారు చెప్తున్నారు. జీఎస్టీ 2 స్లాబ్లు 4 స్లాబ్ల నుంచి 2 స్లాబ్లకి తగ్గించారు. 4 స్లాబ్లు ఉన్నప్పుడు కూడా అభ్యంతరాలు చెప్తూనే ఉన్నాం. ప్రజలకు సంబంధించిన కొన్ని సరుకుల మీద ఎక్కువ ఉన్నది, ప్రజలకు అంత అవసరం లేని విలాసవంతమైన సరుకుల మీద తక్కువ ఉన్నది అని చెప్పేసి అభ్యంతరాలు చెప్తున్నాం. అది ముఖ్యమైన సమస్య కాదు. ఇంతకుముందు రాష్ట్ర ప్రభుత్వాలకి అమ్మక పన్ను అనేది ఒక ముఖ్యమైన ఆదాయంగా ఉంది. జీఎస్టీ వచ్చి రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాన్ని అంతటి పూర్తిగా గండి కొట్టేసింది. ఇప్పుడు 4 స్లాబ్ల నుంచి 2 స్లాబ్లు తగ్గించిన తర్వాత ప్రతి రాష్ట్రానికి, చిన్న రాష్ట్రాలకైతే 7-8 వేల కోట్లు, పెద్ద రాష్ట్రాలకైతే 10-15 వేల కోట్ల రూపాయల నష్టం జరగబోతుంది. నాకు తెలిసి మీడియాలో చూసిన ప్రకారం తెలంగాణ రాష్ట్రానికి కూడా 9 వేల కోట్ల రూపాయల నష్టం జరుగుతుందని చెప్పేసి డిప్యూటీ ఫైనాన్స్ మినిస్టర్ ప్రకటించినట్టు గుర్తు. కేరళ రాష్ట్రానికి కూడా దాదాపు 7-8 వేల కోట్ల రూపాయలు అక్కడ నష్టం జరుగుతుంది.